దివ్య జ్యోతి దివ్య అవతార్ శ్రీ 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 విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం తాలూకాలో నాయుడుపాలెం అనే కుగ్రామంలో ధరణ అవతరించారు. 26వ సంవత్సరం మార్గశిర శుద్ధ పౌర్ణమి దినాన 7వ మాసంలో సూర్యచంద్రులిరువురు భూజనులకు గోచరించుచుండగా అనగా మనసుని రంజింపజేసే సాయం సంధ్యావేళలో సూర్యచంద్రులు ఇరువురు ప్రశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారి రాకతో ఆయన దివ్య అవతార సందర్భంగా ప్రకృతి మాత పులకితాంకితమైంది. ఆకాశంలో పౌర్ణమి చంద్రోదయ వేళ మార్గశిర శుద్ధ పౌర్ణమి చంద్రోదయ వేళ వృద్ధి తల్లి పరవశించిన ఆనందహేళ సూర్యచంద్రకాంతులు విరజమ్మిన వేళ సూర్యచంద్రకాంతులు విరజమ్మిన వేళ పరబ్రహ్మ జ్యోతిర్మయులు భువికొచ్చిన వేళ పరబ్రహ్మ జ్యోతిర్మయులు భువికొచ్చిన వేళ మార్గశిర శుద్ధ పౌర్ణమి చంద్రోదయ వేళ వృద్ధి తల్లి పరవశించిన ఆనందహేళ ఆకాశాన చుక్కలు మల్లెలుగా మారని గంగమ్మ గల్లుమని పద సౌవడి చేసని ఆకాశాన చుక్కలు మల్లెలుగా మారని గంగమ్మ గల్లుమని పద సౌవడి చేసని దేవతలే గలమిప్పి గానమే చేసనే దేవతలే గలమిప్పి గానమే చేసనే వాయుదవడే సుగన జలును విరజమ్ము వేళ మార్గశిర శుద్ధ పౌర్ణమి చంద్రోదయ వేళ వృద్ధి తల్లి పరవశించిన ఆనందహేళ వృక్షరాజములు తలలు ఉయ్యాలలుగు వేళ పంచభూతములు పరవశించి నాట్యమాడు వేళ వృక్షరాజముల తలలు ఉయ్యాలలుగు వేళ పంచభూతములు పరవశించి నాట్యమాడు వేళ ప్రకృతియే పులకించి పరవశమంది ప్రకృతియే పులకించి పరవశమంది జ్యోతిర్మయ కాంతినే సామ్రాజ్యానికి పంచి జ్యోతిర్మయ కాంతినే సామ్రాజ్యానికి పంచి మార్గశిర శుద్ధ పౌర్ణమి చంద్రోదయ వేళ వృద్ధి తల్లి పరవశించిన ఆనందహేళ సూర్యచంద్రకాంతులు విరజమ్మిన వేళ సూర్యచంద్రకాంతులు విరజమ్మిన వేళ పరబ్రహ్మ జ్యోతిర్మయులు భువికొచ్చిన వేళ పరబ్రహ్మ జ్యోతిర్మయులు భువికొచ్చిన వేళ మార్గశిర శుద్ధ పౌర్ణమి చంద్రోదయ వేళ వృద్ధి ఆనందహేళ ఆనందహేళ సూర్యచంద్రకాంతులు విరజమ్మిన వేళ సూర్యచంద్రకాంతులు విరజమ్మిన వేళ పరబ్రహ్మ జ్యోతిర్మయులు భువికొచ్చిన వేళ మార్గశిర శుద్ధ పౌర్ణమి చంద్ర ఆనందహేళ ఇయాలలుగు వేళ పంచభూతములు పరవశించి నాట్యమాడు వేళ ప్రకృతియే పులకించి పరవశమంది ప్రకృతియే పులకించి పరవశమంది జ్యోతిర్మయ కాంతినే సామ్రాజ్యానికి పంచి జ్యోతిర్మయ కాంతినే సామ్రాజ్యానికి పంచి దయవేళ వృద్ధి తల్లి పరవశించిన ఆనందహే బాబా గారు మాతాపితరుల పూజ, వారి ఆజ్ఞాపాలన, వృద్ధాప్యంలో వారి ఆలనా పాలన మానవాళి ప్రథమ కర్తవ్యంగా అందరినీ సూటిగా ప్రశ్నిస్తారు. మనిషిని
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల నుండి కాపాడటానికి, తమస్సు నుండి దివ్య తేజస్సు వైపు నడిపించడానికి తేజస్వర ఆరాధనను మనకు వారు ప్రబోధించారు.